హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సులభంగా సర్వాంగాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అన్ని అవయవాలకు కలిపి ఉపయోగపడే ఆసనము ఈ సర్వాంగాసనం. ముఖ్యంగా ఎదుగుదల బాగా కావాలనుకునే పిల్లలకు ఇది ఒక వరం లాంటిది. ఇప్పుడు మనము సులభంగా ఈ సర్వాంగాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం చూద్దాం. ముందుగా ఈ విధంగా వెళ్ళకిలా పడుకుంటాం. తరువాత రెండు కాళ్ళను దగ్గరకు తీసుకువచ్చి ఇప్పుడు రెండు కాళ్ళను కలిపి మోకాళ్ళు వంచకుండా పైకి ఇలా లేపిన తరువాత సీటు భాగం కూడా నడుము నుండి ఇలా గాలిలోకి వచ్చేటట్లు పైకి లేపి ఇప్పుడు నడుముపై చేతులు సపోర్ట్ చేసుకుని రెండు మోకాళ్ళను ఇలా బెండ్ చేసి కాళ్ళను ఈ విధంగా మడిచి నడుము స్ట్రైట్గా 90 degrees వచ్చే విధంగా నెమ్మదిగా ఇలా అయితే చేస్తాము. ఇది ఆసన స్థితి. ఈ ఆసన స్థితిలో కాళ్ళను ఇలా పైకి లేపి చేతుల సపోర్ట్తో నడుము నుండి పై భాగం వరకు ఇలా నిలపడం వలన పాదాలలో ఉండే బ్లడ్ అంతా మన కంఠ భాగం దగ్గరకు అలానే ఛాతీ భాగాలకు బ్లడ్ బాగా చేరి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉత్పత్తి అయ్యేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ సర్వాంగాసనం. కాబట్టి థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసే ఈ సర్వాంగాసనం ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలానే పెద్దలకు కూడా చేయగలిగిన వారు చేయవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు, వెన్నుముక సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉన్నా, అలానే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అటువంటి వారు ఈ ఆసనం చేయకూడదు. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు 30 seconds నుంచి 1 minute వరకు ఉండి, ఉండలేనప్పుడు ఈ విధంగా నెమ్మదిగా మోకాళ్ళ భాగం బెండ్ చేస్తూ అదే సమయంలో నడుము భాగం కూడా నెమ్మదిగా ఈ విధంగా నేలను ఆనే విధంగా కిందకు దింపి శవాసన స్థితిలో విశ్రాంతి అయితే తీసుకుంటాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా సర్వాంగాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.